ఫన్నీ మోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒరేయ్, ఇక్కడ సబ్స్క్రిప్షన్ నోట్ చెప్తుంటే మధ్యలో నీ గోలేట్రా తుప్పా చదవా. వీడికి ఫ్యాక్షన్ పూలకాలు వచ్చినట్టుకున్నాయి చూసారు కదా. ఆడికే అన్ని పూలకాలు వచ్చాయంటే మీకు కూడా నవ్వుల పూలకాలు తెప్పించే మంచి సిరీస్ తోనే మేము ముందుకు వచ్చేసాం. అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటను గట్టి కొట్టండి. అప్పుడు ఏ పాసు లేకుండా డైరెక్ట్ గా మేము చేసే వీడియోలు మీ సెల్లోకి వచ్చేస్తాయి. అది గది. రేయ్, నువ్వేనా చెప్తావా? సర్బత్ ముఖం వేసుకుని సరబా అని చంపేస్తున్నావు కదరా. సరేలేండి, లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దామా? యాక్షన్. దిగాలి రైట్. అమ్మయ్యా, మొత్తానికి ఊరు చేరుకున్నాను నాన్నగారు. నాన్నగారు ఏంటండి ఇంతమంది వచ్చారు? మరి కొండారెడ్డి కొడుకు వస్తున్నాడంటే ఆ మాత్రం హడావిడి ఉంటుందిరా. బాబు, నేనే. మా చిన్నబాబేనా? అవును మల్లన్న, అదే ఎలుగుబంటి ముఖం, ఏమీ మారలేదు. చిన్నబాబు వచ్చిండ్రు, వాయించండి. మల్లన్న, ఇప్పుడు ఈ హడావిడంతా ఎందుకన్నా? ఊరుకోండి బాబు, మీకేం తెలీదు. కొండారెడ్డి కొడుకు 16 సంవత్సరాల తర్వాత గడ్డ మీద అడుగు పెట్టినంటే ఎలా ఉండాలి? ఊరు వాడని అదిరిపోద్ది. అందుకే ఈ డబ్బులు మేళాలు. అలా అయితే మల్లన్న ఇంకొంచెం గట్టిగా వాయించమని చెప్పన్నా. ఎవరు చిన్నబాబు ఈ కుర్రాడు? ఒంగోలు గిత్తలాగా ఊగిపోతున్నాడే. కొడుకు మల్లన్న. కొడుక ఎంత నిదానంగా చెప్తాడు బాబు. ఎత్తండ్రా భుజాల మీదకి చిన్నబాబునే. మల్లన్న నిదానంగా, అసలే ఒక్కగానొక్క వారసుడు. నాకు తెలియదు చిన్నబాబు, మీరు ఊరుకోండి, మీరు ఫాలో అయిపోండి. కొట్టండ్రా, మీరు నామకాలు చేస్తారంటే కొట్టండి, గట్టి కొట్టండి. అన్నా మల్లేసన్నా, కొంచెం నిదానంగా ఊపన్నా. నీ ఊపిరికి ఊపిరితిత్తులు బయటకు వచ్చేటట్టున్నాయి. ఈ మాత్రం దానికి భయపడితే ఎలా చిన్నబాబు? సేవలో నాటుకుపోవాలంటే నాటుగానే ఉండాలి. మీరు అందుకోండ్రా. రాజాది రాజా, రాజ గంభీర, రాజ మార్తాండ, రాజా మణిసేనారెడ్డి, పరా బహుపరా పరా. మల్లేసన్నా, ఏదో హెలికాప్టర్ సౌండ్ వస్తుంది. మేము వచ్చామని హెలికాప్టర్ గట్ట బుక్ చేసావా ఏంటి? అది హెలికాప్టర్ కాదు బాబు, మీ ఇంట్లో తిరుగుతున్న ఫ్యాన్. గిరా గిరా తిరుగుతుంది ఫ్యాన్. అది నీ బుర్ర మీద పడితే ఉంటాది పన్ను. సడన్ గా ఏంటి అన్ని మాయమైపోతున్నాయి? అబ్బా అబ్బా, ఏంటి నాన్నగారు ఒకేసారి ఆంబోతులు వెనక అలా తన్నారు? తన్నాను కాబట్టి ఇంకా బతుకున్నావు, లేదంటే బకెట్ దన్నేసేవాడివి. ఆంబోతులా ముద్దుని తిరేంట్రా. కొంచెంలో ప్రమాదం తప్పిపోయింది, లేదంటే తలకాయ పుచ్చకాయలా పగిలిపోతుంది ఇది. హెలికాప్టర్ సౌండ్ మా ఫ్యాన్ సౌండా? అంటే ఇప్పటి వరకు కలగంటూ కూని రాగాలు తీసేస్తున్నానా? ఈ దరిద్ర కొట్టు ఫ్యాన్ వల్ల మంచి ఎలివేషన్ మిస్ అయిపోయాను. అయినా నాన్నగారు ప్రతిదానికి నన్ను లింకెట్ తిడతారు కానీ ఆ తుప్పట్టిన ఫ్యాన్ ని 9వ తరగతిలో ఉన్నప్పుడు మార్పించమన్నాను, ఇప్పటికీ మార్పించలేదు. అబ్బా అబ్బా, ఏంటి నాన్నగారు ఒకేసారి ఆంబోతులు వెనక అలా తన్నారు? తన్నాను కాబట్టి ఇంకా బతుకున్నావు, లేదంటే బకెట్ దన్నేసేవాడివి. ఆంబోతులా ముద్దుని తిరేంట్రా. కొంచెంలో ప్రమాదం తప్పిపోయింది, లేదంటే తలకాయ పుచ్చకాయలా పగిలిపోతుంది ఇది. హెలికాప్టర్ సౌండ్ మా ఫ్యాన్ సౌండా? అంటే ఇప్పటి వరకు కలగంటూ కూని రాగాలు తీసేస్తున్నానా? ఈ దరిద్ర కొట్టు ఫ్యాన్ వల్ల మంచి ఎలివేషన్ మిస్ అయిపోయాను. అయినా నాన్నగారు ప్రతిదానికి నన్ను లింకెట్ తిడతారు కానీ ఆ తుప్పట్టిన ఫ్యాన్ ని 9వ తరగతిలో ఉన్నప్పుడు మార్పించమన్నాను, ఇప్పటికీ మార్పించలేదు. నిన్ను అనవసరంగా తన్నాను చూడు, నాది తప్పు. ఆ ఫ్యాన్ కింద పడి నీ బుర్ర పగిలిపోతే నా బుర్రలో ఉన్న కాస్త వేడి తగ్గుతునేమో. ఏంటండి పొద్దు పొద్దున్నే అపశకునపు మాటలు? ఇలాగేనా మాట్లాడేది? ఈ అక్కుపక్షి గాడికి అపశకునపు మాటలు తగులుతాయానే, నువ్వు నీ పిచ్చి కాకపోతే. సరే నాన్నగారు, తగులుతాయో తగలవో అవన్నీ పక్కన పెట్టండి. అసలు ఫస్ట్ మనం ఊరు ఎప్పుడు బయలుదేరుతున్నావు చెప్పండి. అవునండి, ఎప్పుడు బయలుదేరుతున్నాను చెప్పండి. ఇళ్ళలగ్గానే పండుగ అయిపోతుందటే, ఇక్కడ పనులు చక్క పెట్టొద్దు. జిల్లా కలెక్టర్ మరి జాగ్రత్తగా చూసుకోకపోతే భారతదేశ బడ్జెట్ లో లోటు వచ్చేయడానికి. ఏంట్రా అంటున్నావు? ఏం లేదండి, ఆ ఫ్యాన్ పడిపోయింది కదా, ఆ ఫ్యాన్ బిగించమని తీసుకొస్తానని అంటున్నాను. ఇంకా అదొక బొక్కేటి నాకు. నేనే బిగిస్తానులే గాని వెళ్ళి ఆ స్క్రూ డ్రైవర్ పట్టుకొని రా. ఏవండి, ముందు మీ ఇద్దరు గొడవ ఆపండి. ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎప్పుడు బయలుదేరుతున్నాం? బాగా అడిగావే, ఇప్పుడు చెప్పండి.
ఇలా తగులుకున్నారేంటే ఇద్దరు? అన్న యాదికొస్తున్నాడండి. నువ్వు ఇప్పుడు ఇంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకమ్మా, నేను తట్టుకోలేను. బాబాయ్కి కాల్ చేస్తా ఉంటే కాల్ కలవడం లేదు. ఏదైనా ఒక విషయం చెప్పాలి కదా, మంచో చెడో. అక్కడికి వెళ్ళాక కూడా చెప్పొచ్చు కదండి. సరేలే, పట్టుకుంటే వదలవు కదా. తట్టా బుట్టా సర్దేసి పెట్టు, సాయంత్రమే బయలుదేరదాం. యాహూ! మ్వా! రే పాచి మొక్కను నా కొడక, పళ్ళు కూడా తోముకోకుండా ఈ ముద్దులు పెట్టడం ఏంట్రా? పర్లేదులేండి నాన్నగారు, వెళ్ళి మొహం కడిగేసుకోండి పోతే. అమ్మా నేను వెళ్ళి మా ఫ్రెండ్స్ చెప్పొస్తానే. ఒరే ఒరే, మా నీగడ్ ఇటువైపు వస్తున్నాడు, ఆడేం మాట్లాడినా పట్టించుకోగలరా? అలాగేరా మహి. హాయ్ రా ఐస్ క్రీమ్ కోనే. ఒరే అలక, ఎదురంతస్తులో ఉన్న పూజ వాళ్ళ పెద్దనాన్న దగ్గర 10 కోట్లు ఉన్నాయంట, నిజమేనా? ఎన్ని కోట్లుంటే ఏం లాభం లేరా మహి, ఎప్పుడు పంచలు కట్టుకునే తిరుగుతాడు. నీ అబ్బా నాన్ సింక్ నా కొడక, మూతి మీద గుద్దిగలరా నీకు. సారీ రా మహి. రేయ్ ఓవర్ చేయకండి, ఇక్కడ పిలుస్తున్నా, మూసుకుని మాట్లాడండి. ఒరే దుంప, అలా చూడు ఒకసారి, రోడ్డు నిండా బొక్కలేరా. ఏది ఏమైనా బొగ్గలు ఎక్కువైపోతున్నారా బాబు. ఏట్రా ఇందాక నుండి చూస్తున్నాను, ఎటకారం కాలి గోరు నుండి ఏకల ఎండింగ్ వరకు నిండిపోయింది. హే ఎవర్రా అది అంత బాగేసాడు? ఓ మనిషేనా రెడ్డి గారు? సారీ రెడ్డి గారు, చూసుకోలేదు. ఏ కోతో కొబ్బరి చెప్పు కోసం వచ్చింది అనుకున్నాను. అరే అందరూ లేచి నిలబడి రెడ్డి గారు నమస్కారం పెట్టండి. నమస్కారం రెడ్డి గారు. ఒరే ఇంకొకసారి రెడ్డి అని ఎటకారంగా పిలిచిరా బుడ్డి పగిలిపో చెప్తున్నా. అయినా నాకు తెలియగడుగుతున్నానే, ఎందుకంటే అలా నలిగిపోతున్నారు అందరూ. నేనైతే వాళ్ళ సాయంత్రం మా ఊరు వెళ్తున్నాను, అది చెప్దామని మీ అందరి దగ్గరికి వచ్చాను. ఇదేరా మా బాధ, ఒక్కరు వెళ్ళిపోతున్నాం. మాట వరుసగా మమ్మల్ని అందరు అడిగారా వస్తారా అని.